Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 18th June 2021. Let's do the first one. What is India's rank in World Competitiveness Index 2021? మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండి 43 అవుట్ ఆఫ్ 64 ఎకానమీస్. బేసిక్లీ ఈ ర్యాంకింగ్ ఎవరిస్తారు అంటే ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ని ఇస్తారండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ కలవు అని అంటే లసానే స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి కలవు. బేసిక్లీ దీనికి సంబంధించి అసలు ఈ కాంపిటేటివ్ ఇండెక్స్ని ఏ ఫ్యాక్టర్స్ని ఆధారితంగా చేసుకొని ఇస్తారు అని అంటే మేజర్గా 4 ఫ్యాక్టర్స్ని ఆధారితంగా చేసుకొని ఈ ఇండెక్స్ అన్నటువంటి వాటిని ఇండెక్స్ని అంచనా వేసి వాటికి అనుగుణంగా ఉన్నటువంటి ఎకానమీస్కి ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఇస్తారు. అదేవిధంగా దీంట్లో మేజర్గా వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒక ఫ్యాక్టర్, అదేవిధంగా బిజినెస్ ఎఫిషియన్సీ అన్నటువంటిది ఒక ఫ్యాక్టర్, ఇంకొకటి ఎకనామిక్ ప్రొఫిషియన్సీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ విధంగా టోటల్గా ఈ 4 ఫ్యాక్టర్స్ని ఆధారితంగా చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఇస్తారు. ఏ ఎకానమీ అన్నటువంటిది ఎంత ఏ పొజిషన్లో ఉంది, ఎంత అచీవ్ చేసింది అని చెప్పేసి. టాప్ పొజిషన్లో ఉన్నటువంటి దేశం వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈజ్ స్వీడన్ అండి. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెంబర్ 2 పొజిషన్లో వచ్చేసి స్విట్జర్లాండ్ అన్నటువంటిది నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అదేవిధంగా నెంబర్ 5 పొజిషన్లో వచ్చేసి సింగపూర్ వచ్చేసి నెంబర్ 5th పొజిషన్లో కలదు. అదేవిధంగా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చేసి 9th పొజిషన్లో 9th ర్యాంక్లో ఉంది. అండ్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి 10th పొజిషన్లో ఉంది అకార్డింగ్ టు దిస్ ర్యాంకింగ్స్. మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 43. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నేమ్డ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పూమా మోటార్ స్పోర్ట్ ఇన్ ఇండియా? హూ ఈజ్ ఈజ్ యువరాజ్ సింగ్ గారు రీసెంట్గా పూమా మోటార్ స్పోర్ట్ అన్నటువంటి బ్రాండ్ మన భారతదేశంలో దీని యొక్క ఫ్రాంచైజ్ ఉన్నటువంటి మన భారతదేశంలో ఈ పూమా మోటార్ స్పోర్ట్ బ్రాండ్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఈయన అపాయింట్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే ఆ మోటార్ స్పోర్ట్కి సంబంధించినటువంటి వేరబుల్స్ అన్నిటినీ కూడా ప్రమోట్ చేయడానికి యువరాజ్ సింగ్ గారు హీ వుడ్ బి సర్వింగ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. అదేవిధంగా యువరాజ్ సింగ్ ఇది వరకు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ దీనికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా కలరండి. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే లైక్ ఎంఎస్ ధోని గారు అయితే భారత్ మ్యాట్రిమోనీ, అదేవిధంగా రెడ్ బస్, ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్కి ఎంఎస్ ధోని గారు బ్రాండ్ అంబాసిడర్గా కలరు. సచిన్ టెండూల్కర్ గారు వచ్చేసి మెయిన్గా అన్అకాడమీ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. విరాట్ కోహ్లీ గారు అయితే ఇన్యూమరబుల్ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి. కాకపోతే రీసెంట్గా ఆయన ఏ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన అపాయింట్ చేశారనంటే వివో, చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి వివోకి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి which country is going to issue vaccine passports for travel abroad? What is that country? And it is Japan. జపాన్ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఏన్. బేసిక్లీ జపాన్ వాళ్ళు ఎందుకు ఈ వ్యాక్సిన్ పాస్పోర్ట్ అన్నటువంటి దాన్ని ఇష్యూ చేయాలి అనుకుంటున్నారని అంటే ఎవరైతే వ్యాక్సినేట్ చేయించుకున్నారో చేసుకోలేదో వాళ్ళని ఆధారితంగా చేసుకొని వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ పాస్పోర్ట్, సో దాట్ వాళ్ళు ఇతరాత్ర దేశాలకి వేరే దేశాలకి వెళ్ళినప్పుడు లైక్ ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో అన్ని అన్లాక్డౌన్ వన్ బై వన్ ఒక్కొక్క దేశం కూడా అన్లాక్డౌన్ ఫేజ్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా టూరిజంని ప్రమోట్ చేయాలన్నా వేరే దేశానికి టూరిస్ట్ లాగా మనం వెళ్ళాలన్నా కూడా అట్లాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జపాన్ కంట్రీ అన్నటువంటిది ఏం చేసింది అని అంటే అట్లా ఎవరైతే వేరే దేశానికి టూరిస్టులుగా వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ పాస్పోర్ట్ని ఇష్యూ చేయడం వల్ల వేరే దేశానికి వెళ్ళడానికి వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తుంది. అదేవిధంగా రీసెంట్గా యూరోపియన్ యూనియన్ కూడా ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయబోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఈ వ్యాక్సినేషన్ పాస్పోర్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొని రావాలి అన్నటువంటి ఆలోచనలో ఉంది. అదేవిధంగా దీంతో పాటు వ్యాక్సినేషన్ మెంబర్స్ స్టేటస్ కూడా క్లియర్ కట్ ఒక పిక్చర్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ పాస్పోర్ట్ కాన్సెప్ట్ని లాంచ్ చేయబోతుంది. అది కూడా నెక్స్ట్ మంత్ ఇట్ ఈస్ going to be introduced. What is the rank of India at 15th edition of Global Peace Index 2021? మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అండి? 135 అవుట్ ఆఫ్ 163 కంట్రీస్.
టోటల్‌గా అసలు ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అన్నటువంటి ర్యాంకింగ్‌ని ఎవరిస్తారు అనంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే సిడ్నీ, ఆస్ట్రేలియాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నటువంటివి కలవు. బేసిక్‌లీ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అన్నటువంటిది దేన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారనంటే ఏ దేశాల్లో పీస్‌ఫుల్‌నెస్‌కి సంబంధించినటువంటి రికార్డ్ ఏ విధంగా ఫ్లక్చుయేట్ అవుతుంది. దానిని ఆధారితంగా చేసుకొని ఈ గ్లోబల్ పీస్‌ఫుల్ ఇండెక్స్ అన్నటువంటి ర్యాంకింగ్స్‌ని ఇస్తారు. అదేవిధంగా దీంట్లో టాప్ చేసినటువంటి దేశం వచ్చేసి ఏది అనంటే ఐస్లాండ్ టాప్ పొజిషన్‌లో ఉందండి. 2008 నుంచి కూడా ఇప్పటి వరకు ఇది టాప్ పొజిషన్‌లో కంటిన్యూ అవుతూనే ఉంది. మరి లోయెస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి దేశం వచ్చేసి ఏదండి అనంటే ఇట్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి లీస్ట్ పొజిషన్‌లో ఉంది గ్లోబల్ పీస్‌ఫుల్‌నెస్ ఇండెక్స్‌లో. అదేవిధంగా సౌత్ ఏషియా విషయానికి వచ్చేసరికి టాప్ పొజిషన్‌లో ఏది నిలిచింది అనంటే భూటాన్ దేశం వచ్చేసి టాప్ పొజిషన్‌లో నిలిచింది. సెకండ్ ప్లేస్‌లో ఇట్ ఈజ్ నేపాల్, థర్డ్ ప్లేస్‌లో బంగ్లాదేశ్, ఫోర్త్ ప్లేస్‌లో శ్రీలంక. అండ్ శ్రీలంక యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అనంటే 95th పొజిషన్‌లో శ్రీలంక అన్నటువంటిది కలదు. పాకిస్తాన్ వచ్చేసి 150th పొజిషన్‌లో పాకిస్తాన్ అన్నటువంటిది ఉంది. అదేవిధంగా 91st ప్లేస్‌లో బంగ్లాదేశ్ అన్నటువంటిది 91st స్థానంలో కలదు. ఈ విధంగా డిఫరెంట్ ర్యాంకింగ్స్ అన్నటువంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఎవరిస్తారంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ సిడ్నీ, ఆస్ట్రేలియాలో కలవు. ఈ విధంగా డిఫరెంట్ ర్యాంకింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్‌లో సౌత్ ఏషియన్ రీజియన్స్‌లో ఈ పీస్‌ఫుల్ ఇండెక్స్‌లో టాప్ చేసినటువంటి కంట్రీ ఏది అనంటే భూటాన్ అండి. అలా కాకుండా సౌత్ ఏషియా కాకుండా వరల్డ్ వైడ్ టాప్ పొజిషన్‌లో ఏ కంట్రీ నిలిచింది అనంటే ఐస్లాండ్ టాప్ పొజిషన్‌లో ఉంది. లోయెస్ట్ పొజిషన్‌లో ఏది ఉంది అనంటే ఇట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్ which of the following bank will be the lead sponsor of NARCL or BAT Bank with 12% stake in the entity? What is the bank అండి? It is కెనరా బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ కలవండి? బెంగళూరులో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి కలవు. ప్రస్తుతం దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు అనంటే సిఇఓగా ఎల్వి ప్రభాకరన్ గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అసలు ఇక్కడ ఎన్ఏఆర్సిఎల్ బ్యాడ్ బ్యాంక్ ఆర్ ఎన్ఏఆర్సిఎల్ అంటే ఏంటి అనంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్ అండి. బేసిక్లీ దీని యొక్క హిస్టరీ మనం ఒకసారి కన్సిడర్ చేస్తే 2021-2022 ఈ ఇయర్కి సంబంధించినటువంటి యూనియన్ బడ్జెట్ మన నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసేటప్పుడు దీనికి సంబంధించి ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి 2 వెరైటీస్ ఆఫ్ థింగ్స్ని ఇక్కడ మెన్షన్ చేశారండి. దట్ ఈస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఇంకొకటి ఏంటి అనంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఈ రెండింటిని సెటప్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉద్దేశం ఉంది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ఈ 2021 బడ్జెట్లో ప్రస్తావించారు. దాంతో పాటే రీసెంట్గా ఈ ఎన్ఏఆర్సిఎల్ అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేశారు, దీన్ని సెటప్ చేశారు. అదేవిధంగా ఇది ఎప్పటి నుంచి దీనిని ఇంప్లిమెంట్ చేస్తారనంటే July 1, 2021 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అదేవిధంగా ఎన్ఏఆర్సిఎల్కి దీనికి సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్గా అనంటే పద్మకుమార్ నాయర్ గారిని దీనిని సిఇఓగా అపాయింట్ చేశారండి. అదేవిధంగా ఇక్కడ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఈ విషయానికి వచ్చేసరికి ఎన్ఏఆర్సిఎల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనిని అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్లో ఎన్ఏఆర్సిఎల్ అన్నటువంటి దానిని సెటప్ చేశారు. అదేవిధంగా ఏఎంసి విషయానికి వచ్చేసరికి ఇండియన్ డెట్స్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అన్నటువంటిది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దాని ద్వారా దానిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, సేమ్ లైక్ ఎన్ఏఆర్సిఎల్ లాగా. ఇక్కడ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి అనంటే బేసిక్లీ మనం ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు ఈ కస్టమర్స్ లోన్ తీసుకున్న తర్వాత కొంతకాలానికి దట్ ఈజ్ దానికి టైం పీరియడ్ ఉంటుందండి. 90 డేస్ లోపుగా 90 డేస్ తర్వాత ఎవరైతే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ని రీపే చేయకుండా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ అదేవిధంగా ప్రిన్సిపల్ అమౌంట్లో ఏ అమౌంట్ కూడా 90 డేస్ వరకు లేదంటే 90 డేస్ తర్వాత కూడా కట్టకుండా ఉంటారో అలాంటి అసెట్స్ అన్నీ కూడా ఎన్పిఎస్ అదేవిధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్
సర్టిఫికేట్స్ ఆర్ బ్యాడ్ లోన్స్ కిందకి వస్తాయి. అలాంటి వాటన్నిటిని మేనేజ్ చేయడం కోసం అని చెప్పేసి అసెట్ రీకన్స్ట్రక్షన్ ఈ కంపెనీస్ ఇదివరకే ఉన్నాయండి. ఇప్పుడు కొత్త ఏం కాదు. కాకపోతే ఎన్ఈఆర్సీఎల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇదివరకు చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకునేవి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రకారం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక కంపెనీ ఏఆర్సీగా అవ్వాలి అని అంటే ఆర్బీఐ నుంచి ఖచ్చితమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఏఆర్సీ అని చెప్పేసి దానికి ఒక రిజిస్ట్రేషన్ దానికి మార్కింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఎన్ఏఆర్సీఎల్లో ఏంటి అని అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దీంట్లో స్టేక్స్ని కొనుక్కోవచ్చు. ఈ బ్యాడ్ లోన్స్ అన్నిటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే వాటిని మేనేజ్ చేయాలి అని అంటే ఇట్లా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ వాటిల్లో స్టేక్స్ కొనుక్కొని తద్వారా వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ బ్యాడ్ లోన్స్ అన్నిటిని మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఆ స్టేక్స్ విషయానికి వచ్చేసరికి కెనరా బ్యాంక్ వచ్చేసి 12% ఈ ఎన్ఏఆర్సీఎల్లో 12% స్టేక్స్ అన్నటువంటివి కెనరా బ్యాంక్కి కలవు. ఆ విధంగా కెనరా బ్యాంక్ అన్నటువంటిది టాప్ పొజిషన్లో ఉంది. కెనరా బ్యాంక్ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9% స్టేక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9% స్టేక్స్ కలదు. అదే విధంగా అంటే అది సెకండ్ పొజిషన్లో ఉందని కాదండి. ఇంకా ఎస్బీఐ ఇతరత్ర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా దీంట్లో స్టేక్స్ కొనాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికైతే కెనరా బ్యాంక్ టాప్ పొజిషన్లో 12% స్టేక్స్ కొని టాప్ పొజిషన్లో ఉంది. ఈ 12% స్టేక్స్తో ఈ ఎన్ఏఆర్సీఎల్లో ఎక్కువ ఎంటిటీస్ కలిగినటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా కెనరా బ్యాంక్ కలదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్ఏఆర్సీఎల్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Who has broken the record for the highest individual score by an Indian woman cricketer on the test debut? Who is she? షఫాలి వర్మ గారు రీసెంట్గా బ్రిస్టల్లో జరిగినటువంటి బ్రిస్టల్ ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఈ ఇంగ్లాండ్కి జరిగినటువంటి మ్యాచ్లో రీసెంట్గా ఈవిడ 96 రన్స్తో మన భారతదేశంలో ఉన్నటువంటి విమెన్ క్రికెటర్స్లో టాప్ పొజిషన్లో నిలిచారు. అది కూడా మొట్టమొదటి టెస్ట్ డెబ్యూలోనే ఈ రికార్డ్ని సొంతం చేసుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ క్రికెటర్గా ఈవిడ పేరొందారు. ఇది వరకు మరి ఎవరు లేరా అండి అనంటే చంద్రకాంత కౌల్ గారు ఇది వరకు 1995లో ఈ రికార్డ్ని బ్రేక్ చేశారండి. అది ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. లైక్ ఇది వరకు ఆవిడ 75 రన్స్ టెస్ట్ డెబ్యూ మ్యాచ్లో 75 రన్స్ తో రికార్డ్ సొంతం చేసుకున్నారు. అప్పట్లో అదే రికార్డ్. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేసి 96 రన్స్తో షఫాలి వర్మ గారు టాప్ ఇండియన్ విమెన్ క్రికెటర్స్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. అది కూడా టెస్ట్ డెబ్యూలో ఇంత స్కోర్ చేసినటువంటి మహిళలలో. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Kenneth Kaunda passed away recently. He was the first president of which country? What is that country? And it is Zambia. Basically, దీని హిస్టరీ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇది వరకు ఫెడరేషన్ ఆఫ్ రొడీషియా అని చెప్పేసి దీని ద్వారా 3 కంట్రీస్ ఉండేవండి. 3 కంట్రీస్ ఉండేవి. ఆ 3 దేశాల్లో ఒక దేశం వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ జాంబియా, ఇంకొకటి వచ్చేసి జింబాబ్వే, ఇంకొకటి ఏంటి అని అంటే మాలావి. ఈ 3 కంట్రీస్ని ఒకప్పుడు ఫెడరేషన్ ఆఫ్ రొడీషియా అనేవారు. జాంబియాకి ఇంకొక పేరు ఏంటి అని అంటే నార్త్ రొడీషియా అని జాంబియాకి పేరు. జింబాబ్వేకి వచ్చేసి సౌత్ రొడీషియా అని జింబాబ్వేని పిలిచేవారు. ఈ విధంగా జాంబియా ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత 1964లో మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఈయన కెనెత్ కౌండా గారు మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఈయన అపాయింట్ అయ్యారు. ఆ విధంగా ఆయన చేసినటువంటి సర్వీసెస్ చాలా ఎక్కువ. లైక్ సౌత్ ఆఫ్రికన్ రీజియన్లో అయితే మనందరికీ తెలుసు అపార్థిడ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎంత ఫెమిలియరో, అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉండేది. ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ని పారదోలడానికి ఈయన చేసినటువంటి సేవ అయితే ఎనలేనిది. అదేవిధంగా ఈయన నెల్సన్ మండేలా గారితో పాటుగా ప్రిజన్లో కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. అదేవిధంగా ఆయన యొక్క బెస్ట్ ఫ్రెండ్గా కూడా ఈయన్ని పేర్కొనవచ్చు. రీసెంట్లీ హీ హాజ్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 97 ఇయర్స్ అండి. అండ్ హీ హాజ్ డైడ్ బికాస్ ఆఫ్ నిమోనియా వల్ల ఈయన హాస్పిటలైజ్ అయ్యి రీసెంట్గా దాని బారిన పడి రీసెంట్గా చనిపోయారు. చాలామంది కోవిడ్-19 కాంట్రాక్ట్ అయి చనిపోయారు అన్నారు, బట్ దట్స్ నాట్ ట్రూ. అదేవిధంగా జాంబియాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి ఈ వ్యక్తి ఆయన చేసిన
చేసినటువంటి సేవలైతే ఎనలేనివి. అదేవిధంగా 2005 ఆ టైం పీరియడ్‌లో కూడా ఎయిడ్స్ మనందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికన్ రీజియన్‌లో డిసీజెస్ ఎంత ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయో ఆ రీజియన్‌లో, ఆఫ్రికన్ కాంటినెంట్ రీజియన్‌లో ఆ విధంగా ఎయిడ్స్ గురించినటువంటి అవేర్‌నెస్ కూడా 2005లో ఆయన క్యారీ ఔట్ చేశారు. ఈ విధంగా సొసైటీకి పనికొచ్చేటువంటి పనులు సాధ్యమైనంత ఎక్కువగా ఆయన మొదటి నుంచి కూడా చేస్తొచ్చేవారు. ఈ విధంగా ఆయన చేసినటువంటి సేవలన్నిటికీ గుర్తుగా 21 డేస్ ఆ దేశం ఏం చేస్తుంది అనంటే 21 రోజుల పాటు మౌర్నింగ్ డేస్‌గా ప్రకటించింది. ఆయన చనిపోయినటువంటి డేస్‌ని 21 డేస్ వరకు మౌర్నింగ్ డేస్‌గా వీటిని ప్రకటించింది. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్ సీ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ డైమండ్ హాస్ బీన్ అన్‌ఎర్త్డ్ at which of the following place? వాట్ ఈస్ ద ప్లేస్ అండి? ఇట్ ఈస్ బోట్స్వానా. బోట్స్వానా సౌత్ ఆఫ్రికాలో మూడవ లార్జెస్ట్ దీనిని డైమండ్‌ని డిస్కవర్ చేశారండి. అదేవిధంగా మొట్టమొదటి లార్జెస్ట్ డైమండ్ వచ్చేసి ఎక్కడ డిస్కవర్ చేశారు అనంటే సౌత్ ఆఫ్రికాలో ఇన్ ద ఇయర్ 1905లో సౌత్ ఆఫ్రికాలో డిస్కవర్ చేశారు. రెండవ లార్జెస్ట్ డైమండ్ వచ్చేసి మళ్ళీ అగైన్ బోట్స్వానా సౌత్ ఆఫ్రికాలోనే 2005లో 2015లో దీనిని డిస్కవర్ చేశారు. 2015లో దీన్ని డిస్కవర్ చేశారు. మొట్టమొదటి వచ్చేసి 1905లో సౌత్ ఆఫ్రికాలో డిస్కవర్ చేశారు. ఈ విధంగా సౌత్ ఆఫ్రికాలో మాక్సిమం డైమండ్ ప్రపంచంలోనే డైమండ్ రిజర్వ్స్ ఎక్కువగా కలిగినటువంటి కాంటినెంట్ ఏది అన్నా కూడా ఆఫ్రికాగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా మేజర్‌గా బోట్స్వానాలో ఎక్కువ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డైమండ్ రిజర్వ్స్ కలిగినటువంటి ప్రాంతంగా కూడా మనం బోట్స్వానా అని పేర్కొనవచ్చు. అదేవిధంగా మన భారతదేశంలో అయితే ఎక్కువ డైమండ్ రిజర్వ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ డైమండ్ రిజర్వ్స్ ఎక్కడ కలవు అనంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డైమండ్ రిజర్వ్స్ అన్నటువంటివి ఎక్కువగా మన భారతదేశంలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా డైమండ్స్ యొక్క క్వాలిటీని దాని యొక్క మెజర్మెంట్‌ని దేంట్లో కొలుస్తామనంటే క్యారెట్స్‌లో దాని యొక్క మెజర్మెంట్స్‌ని కొలుస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. అంటే డైమండ్ యొక్క ప్యూరిటీని జస్ట్ లైక్ గోల్డ్ యొక్క ప్యూరిటీని దేంట్లో ఐడెంటిఫై చేస్తామండి? క్యారెట్. దీనికి డిఫరెన్స్ ఉందండి. దిస్ ఈజ్ కేటీ, దిస్ ఈజ్ సిటీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. క్యారెట్ అన్నటువంటిది ప్యూరిటీ ఆఫ్ గోల్డ్‌ని మెజర్ చేయడానికి 24 క్యారెట్స్ అన్నటువంటిది అట్‌మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్‌గా మనం పేర్కొంటాం. ఇక్కడ 1 క్యారెట్ ఆఫ్ డైమండ్ వచ్చేసి ఎంతుంటుంది అనంటే 200 మిల్లీగ్రామ్స్ వెయిట్ ఉంటుంది 1 క్యారెట్ డైమండ్. ఆ విధంగా రీసెంట్‌గా అనెర్త్ చేసినటువంటి ఈ థర్డ్ లార్జెస్ట్ డైమండ్ వచ్చేసి సమ్ 1000+ క్యారెట్స్ విలువ కలిగినటువంటి డైమండ్‌ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. క్లియర్ కదండి! రైట్. నెక్స్ట్ వన్. See, who's the author of the book titled The Nutmeg Curse Parables for a Planet in Crisis? Who is he? He is అమితావ్ ఘోష్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. బేసిక్లీ నట్మెగ్ కర్స్ పారబుల్స్ అంటే ఏంటి అని అంటే చిన్న చిన్న స్టోరీ అని పారబుల్స్ అని అర్థం. అసలు ఈ పుస్తకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే యూనివర్స్ ఎర్త్ అన్నటువంటిది లివింగ్ క్రీచర్స్ అన్నటువంటి ఏ విధంగా ఆవిర్భవించాయి. ఒకప్పుడు అసలు ఎర్త్ మీద ప్రాణులు అన్నటువంటివి ఏ విధంగా ఎవల్యూట్ అయ్యాయి. అదేవిధంగా దాని తర్వాత ఎవల్యూట్ అయిన తర్వాత మనం కొలోనియలిజం, అదేవిధంగా బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించడం, అదేవిధంగా యుఎస్ఏలో కానీ ఇట్లా కొలోనియల్ సిస్టమ్ అన్నటువంటిది ఏ విధంగా ఉండేది, ఈక్వాలిటీ లేకుండా అన్ఈక్వల్ సొసైటీ ఏ విధంగా ఉంది, అప్పటి నుంచి సిన్స్ ఏన్షియంట్ పీరియడ్, సిన్స్ ఎవల్యూషన్ పీరియడ్ ఇప్పటి వరకు కరెంట్ సిచ్యువేషన్ వరకు ఏ విధంగా మార్పులు అనేటువంటి చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ ఈ కనిపించినట్టు మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా అయితే కనబడేలాగా మన ఎర్త్ సర్ఫేస్ అన్నటువంటిది ఉందో అది ఏర్పడడానికి కనబడనటువంటి శక్తులు ఏ విధంగా దోహదపడ్డాయో దానికి సంబంధించినటువంటి ఎంటైర్ బుక్కే దట్ ఈస్ నట్మెగ్ కర్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See, 31st North Atlantic Treaty Organization, 31st North NATO సమ్మిట్ హెల్డ్ ఇన్ ఎక్కడ జరిగిందండి? బ్రసెల్స్, బెల్జియంలో జరిగింది. ఈ నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా బ్రసెల్స్, బెల్జియంలోనే కలవండి. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో నాటోలో ఇండియా ఇండియా మెంబర్ కంట్రీ అని అంటే నో, ఇండియా నాటోలో ఒక మెంబర్ కంట్రీ కాదు. నాటో అన్నటువంటిది ఏ సంవత్సరంలో దీనిని
స్థాపించారంటే 1949 వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత కోల్డ్ వార్ని బేస్ చేసుకుని దాని తర్వాత 1949లో నాటో అన్నటువంటిది డిఫెన్సివ్ అలయన్స్గా ఫామ్ అయింది. ఇక్కడ డిఫెన్సివ్ అలయన్స్ అంటే మీకు తెలియాల్సిన అవసరం ఉంది. డిఫెన్సివ్ అలయన్స్ అంటే ఏంటి అని అంటే బేసిక్లీ దీంట్లో టోటల్గా ఇనీషియల్గా 1949లో ఇది ఏర్పాటు అయినప్పుడు ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉండేవారు అని అంటే 12 మెంబర్ కంట్రీస్ మాత్రమే ఉండేవారండి. ప్రజెంట్ ఇప్పుడు ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారు అని అంటే 30 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అబ్జర్వర్ మెంబర్ కంట్రీస్ అయితే ఇంకా నాన్ మెంబర్ కంట్రీస్ 40 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా దీనితో పాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకున్నాయి. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 30 మెంబర్ కంట్రీస్లో ఏ ఒక్క మెంబర్ కంట్రీ మీదైనా అటాక్ జరిగితే an attack of one ally is considered as attack against all other ఎలీస్ అని చెప్పేసి దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిఫెన్స్ అలయన్స్. అంటే ఉన్నటువంటి 30 మెంబర్ కంట్రీస్లో ఏ ఒక్క దేశం మీద ఈ మెంబర్ కంట్రీ కాకుండా వేరే ఇతరత్ర దేశం నుంచి అటాక్ జరిగినా కూడా అన్ని మెంబర్ కంట్రీస్ మీద అటాక్ జరిగినట్టు భావించి వాళ్ళని తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ 30 దేశాలు కూడా కోఆపరేట్ చేసుకుంటాయి అన్నటువంటిదే ఈ డిఫెన్సివ్ అలయన్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అసలు దీనిని ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది అని అంటే నాటో అన్నటువంటి కాన్సెప్ట్ని పీస్ఫుల్ ట్రీటీని మెయింటైన్ చేయడానికి, కొన్ని దేశాల మధ్య పీస్ అన్నటువంటి దానిని మెయింటైన్ చేయడానికి శాంతి కొరకు 1949లో నాటో అన్నటువంటి దీనిని స్థాపించారు. అదేవిధంగా ప్రస్తుతం దీనికి నాటో మిలిటరీ చీఫ్గా ఎవరుంటున్నారు అని అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి స్టూవర్ట్ పీచ్ గారు ప్రస్తుతం దీనికి చీఫ్గా ఉన్నారు. స్టూవర్ట్ పీచ్ గారు ప్రస్తుతం ఈ నాటోకి చీఫ్గా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ జరిగింది అని అంటే బ్రసెల్స్, బెల్జియంలో జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా బ్రసెల్స్, బెల్జియంలోనే కలవు. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again on Monday. Until then, be fit, be consistent, and thank you.